హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 4 మ్యాగీలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో సగం వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యాగీలు వేసినప్పుడు ఇలా మెత్తగా అయిపోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి, పొడి పొడిగా వస్తాయి. ఈ విధంగా మ్యాగీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకసారి మ్యాగీలను కలుపుకోవాలి. ఒక 2 సెకండ్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మ్యాగీ ఇప్పుడైతే ఉడికిపోయాయి. కొద్దిగా ఉడికితే సరిపోతుంది, బాగా మెత్తగా ఉడకనివ్వద్దు. ఉడికిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో నుంచి ఈ మ్యాగీలని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 2 పావుల నూనె యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నాక ఇంత మనం చల్లారిన మ్యాగీలు ఉంటాయి కదా, ఇవి వేసుకోవాలి. వేసుకొని ఆ మసాలా మొత్తం మ్యాగీలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మ్యాగీని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.